ఫస్ట్ టైం ఒక దెయ్యం సినిమా చూడడానికి థియేటర్కి వెళ్ళాను, అది కూడా నైట్ సెకండ్ షోకి. ఇంటికి వచ్చేటప్పుడు గులాబ్ జాములు గలగలాడిపోయి హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు లేని సడన్ గా మా రాజు కూడా ఫోన్ చేసి సినిమాకి తీసుకెళ్తాను రారా డబ్బులని నావే అన్నాడు. కాకపోతే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాడు వేరే ఊర్లో ఉంటాడు. అప్పటికే టైం 9 అయిపోయింది. దాంతో పాటు నా దగ్గర బండి కూడా లేదు. వెళ్దాం వద్దని ఆలోచిస్తుంటే కరెక్ట్ గా అదే టైంలో మా మనగోడు వచ్చాడు. ఇంకిద్దరం కలిసి వెళ్ళిపోతుంటే దారి మధ్యలోనే దెయ్యం సినిమా దగ్గర నుంచి కనిపించింది. రోడ్డు పైన పిచ్చాడు. ఆ టైంలో అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఉచ్చబడిపోయింది. ఆ తర్వాత మా గ్రహాంతరవాసిని తీసుకుని సినిమా థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ రోజు మన స్పాన్సర్ వీడియో. రేపు రిలీజ్ అవుతున్న ఓజీ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేసింది. నేనైతే పిచ్చగా వెయిట్ చేస్తున్నాను. సినిమా ఎలా ఉంటుందని పక్కన పెడితే వాళ్ళు ఇచ్చే హైప్ తోనే పైకి పోయేలా ఉన్నారు. రేపు మాత్రం రచ్చ గ్రహాంతరవాసి హాల్లో సినిమా చూసి ఎక్కడ పోసుకుంటాడని చెప్పి ముందే వెళ్ళి చూసి పోసుకుని వచ్చేసాడు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ దగ్గర చాలా భయం వేసింది. ఇంటర్వెల్ బయటకు వచ్చి రాగానే మా థియేటర్ కూడా ఈ తాత దగ్గరికి వెళ్ళి 3 కోకోకోలాలు ఇచ్చామన్నాడు. తీరా రెడీ చేసిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవని అక్కడ నుంచి వచ్చేసాడు. తాత మాత్రం అదో రకంగా చూసాడు. సీట్ల నుంచి సోఫాలోకి వెళ్ళి సెకండ్ హాఫ్ కూడా చూసాం. సినిమా చూసినప్పుడు అంత భయం లేదు, కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. దారి మధ్యలో బండి ఆగిపోతే సరదా తీరిపోద్దని చెప్పి ముందే పెట్రోల్ ఉందో లేదో చూసుకున్నాం. ఎలా అయితే మొత్తానికి ఇంటికి వచ్చేసాం. ఎందుకు మీరు ఏదైనా సినిమా చూసినప్పుడు బాగా భయపడ్డారో కింద కామెంట్ చేసేయండి. నాకైతే గంగా సినిమా చూసిన తర్వాత జ్వరం వచ్చేసింది.